హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి కేజీబీవీకి సంబంధించి శ్రీ సత్యసాయి వాళ్ళవి మెరిట్ లిస్ట్‌లయితే రావడం అయితే జరిగింది. ఒకసారైతే మీరు చెక్ చేసుకోండి. చాలామందికి ఆగస్టు 15థ్ నుంచే మనకి మెరిట్ లిస్ట్ అయితే అన్ని డిస్ట్రిక్ట్స్ రిలీజ్ అయితే చేశారు. ఎవరైతే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్స్ రాలేదో వాళ్ళు మీ డీఈఓ వెబ్‌సైట్‌నయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా సర్వశిక్ష అభిజ్ఞాన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. ఈ రెండిట్లల్లోనే మీ కేజీబీవీకి సంబంధించి మెరిట్ లిస్ట్‌లనేవి రిలీజ్ అవుతున్నాయి. చాలామంది కేజీబీవీకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూస్తున్నారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకేమి ఇవ్వట్లేదు. ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ డీఈఓ వెబ్‌సైట్ అదేవిధంగా ఈ సర్వశిక్ష వెబ్‌సైట్ ఈ రెండిట్లోనే మనకివ్వడం అయితే జరుగుతుంది. ఈ 2 ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటుంటుంది. తర్వాత నెక్స్ట్ మీరు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి 2 మీరు ఫాలో అవ్వాలి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తారో దాని తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు డేట్ అనేది మాకు 20 ఈ మంత్ ఎండింగ్‌లో అన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తారు కాబట్టి మీరందరూ కూడా మీరు మిగతా డిస్ట్రిక్ట్ రాని డిస్ట్రిక్ట్‌కి ఆల్రెడీ కర్నూలు, అనంతపూరు, నెల్లూరు, నంద్యాల ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. పలనాడు, శ్రీకాకుళం వచ్చాయి. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్ రాకపోతే మీరు వెబ్‌సైట్‌నయితే ఫాలో అవ్వండి. చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు. మా డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్‌లనేసి. మీ డిస్ట్రిక్ట్‌కి మీరు అవి 2 సైట్‌లని డీఈఓ సైట్, అది సర్వశిక్ష సైట్ 2 సైట్‌లని ఓపెన్ చేయండి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది అనేది కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్‌లో ఎవరికైనా మీవేవన్నా మార్క్స్ కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, మీ పర్సెంటేజ్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీకు గ్రెవెన్స్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారు. మీ క్యాండిడేట్ లాగిన్‌లో ఆ గ్రెవెన్స్ ఆప్షన్‌లో మీరు సరిచేసుకోండి. లేకపోతే మీరు సర్వశిక్ష కార్యాలయానికి వెళ్లి అక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది అక్కడ మీవేవైనా మిస్టేక్ పడింటే అక్కడ సరిచేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంది. అక్కడైతే మీరు కలవమని అయితే ప్రీవియస్‌గా జరిగినటువంటి కేజీబీవీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నిట్లో గూడా ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి, చాలా ఈ మంత్ ఎండింగ్‌లో అన్నీ గూడా కంప్లీట్ అయితే అయితాయి. మీ రాని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ 2 సైట్‌నయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మనము శ్రీ సత్యసాయికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే చూద్దామండి. ఇక్కడ బయో సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏదైతే మీరు ఈ దీన్ని మీకు కావాల్సినటువంటి సీఆర్‌టీ తెలుగు ఇవి మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ లిస్ట్ అనేది చూసుకొని ఎళ్ళండి. మీ నేమ్ ఉందనుకోండి వెళ్ళండి. ఈ లిస్ట్ అనేది 1:3 ప్రకారం అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇందులో నుంచి హై మెరిట్ వచ్చిన వాళ్ళని మాత్రము దీనిలో నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. హై మెరిట్ వచ్చిన వాళ్ళకి ఒకరికి మాత్రమే ఇస్తారు. అందుకని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అనేది అందరూ అటెండ్ అయితే కారు కదా! అందుకని 1:3 అనేది పిలుస్తున్నారు. ఇక కొన్ని జరిగిన డిస్ట్రిక్ట్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళకి దాంట్లోంచి 1:3లో నుంచి ఒకరినైతే సెలెక్ట్ చేస్తారు. తరువాత ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్‌లో ఎవరు అటెండ్ కాకపోతే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది అని మనకి క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి కొంతమందికేమో సర్వశిక్ష దాంట్లో ఇస్తున్నారు. కొంతమందికి వేరే దగ్గర ఇస్తున్నారు. అందుకనే అంటే అక్కడికి వెళ్ళే పొజిషన్‌ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని మీరు వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి. డీఈఓ వెబ్‌సైట్‌ని. ఒకవేళ మీకు డీఈఓ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే డీఈఓ ఆఫీస్‌కెళ్ళండి. మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి డీఈఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడికి వెళ్లి కలవండి. కలిస్తే అక్కడ మీకు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తారు. లేకపోతే సర్వశిక్ష కార్యాలయానికి వెళ్ళినా గానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అక్కడికి వెళ్లి కలవండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయుంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అడగండి. నెక్స్ట్ ఫేజ్ అనేది ఏమి ఉండదండి. ఇంక ఫైనల్ ఇదే. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తారు. తర్వాత మీరు స్కూల్‌లో జాయిన్ అవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినా, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరవ్వమన్నా ఇవన్నీ కూడా మీ సెల్‌కి మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరు అందరూ కూడా మీ మెసేజెస్‌ని ఫస్ట్ అయితే చూసుకోండి. మెసేజ్ చూసుకొని మీరు ఫాలో అవ్వండి. ఇదండి. మీరు ఫాలో అవ్వాలంటే రాని వాళ్ళవి ఆ విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే వెళ్ళండి. ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది ఇంకా మెన్షన్ అనేది వెబ్‌సైట్‌లో చేయలేదు. మీరు
డీఈఓ ఆఫీస్‌కెళ్ళి కనుక్కోండి. సర్వశిక్ష సైట్‌కి కూడా మీరు వెళ్లి ఒకసారైతే చూడండి. నేనైతే ఇప్పుడు చూసాను. ఇక్కడ మనకైతే ఏవి కనిపించట్లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ప్రెస్ నోట్ అని మీకు ఇంకొక విషయం ఏంటంటే ప్రెస్ నోట్ కూడా మీకు రిలీజ్ అయితే చేస్తున్నారు. మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి పేపర్‌నైతే ఫాలో అవ్వండి. ఆ ఫా మీ డిస్ట్రిక్ట్ పేపర్‌లో కూడా ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఏ రోజు మెరిట్ లిస్ట్‌లు రిలీజ్ అయ్యాయి అనేది కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక రాని వాళ్ళవి మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి. మళ్ళా ఫైనల్ లిస్ట్ కూడా మనకి వెబ్‌సైట్‌లోనే పెడతారు. వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవచ్చు. ఇదండి వీడియో. ఇక మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవైనా వస్తే మీకు అప్డేట్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకి వన్ డే అటు ఇటు లేట్ అవుతుంది ఇవి రావడానికి. వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. అవి అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు నేను పెట్టే లోపే మీరు కూడా చూసుకుంటారు. ఈ 2 సైట్‌లో చూసుకోండి అని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా జాబ్ అప్డేట్స్ కావాలి అంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఎడ్యుకేషనల్ న్యూస్‌కి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి టెట్, డీఎస్సీ, డీఈడీ, బీఈడీ ఇలాగా అన్ని జాబ్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని విజిట్ అయ్యి ఛానెల్‌లో వీడియోస్ చూసిన తర్వాత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా ఛానల్స్ టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. 2 ఛానల్స్ ఉన్నాయి. 2 ఛానల్స్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ అనేది చాలా ఉంటున్నాయి. ఒకే ఛానల్‌లో పోస్ట్ చేయాలంటే మీకు యూట్యూబ్ కొన్ని వీడియోసే ఒక రోజులో పోస్ట్ చేయాల్సనేది ఉంటుంది కాబట్టి నేను 2 ఛానెల్స్ ఓపెన్ చేశాను. దాంట్లో కూడా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. దీంట్లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. మీరు 2 ఛానెల్స్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకి చాలా నోటిఫికేషన్స్ రావడమే జరుగుతుంది. అన్నీ ఒకే దాంట్లో పోస్ట్ చేయడానికి రావట్లేదు. అందుకని 2 ఛానెల్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. 2 ఛానెల్స్‌ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ దీంట్లో లేని న్యూస్ దాంట్లో ఉంటాయి. దాంట్లో లేని వీడియోస్ దీంట్లో ఉంటాయి. కాబట్టి 2 ఛానెల్స్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి.